యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకుంటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దాన ధర్మము చేస్తే పరలోకానికి వెళ్తారు. ఈ విషయం అండి. చాలామంది అంటారు, మేము దాన ధర్మాలు చేస్తున్నాము, అందుకే మేము పరలోకానికి వెళ్తాము అనుకుంటారు. ఒక వ్యక్తి దాన ధర్మం చేస్తే పరలోకానికి వెళ్ళడండి. అంటే దాన ధర్మాలు చేసినంత మాత్రాన అతను గొప్ప వ్యక్తి ఏం కాదు. ఉదాహరణకి మదర్ తెరిసా అనబడినటువంటి ఆమె ఒక క్యాథలిక్. ఆమె ఎన్నో ధర్మకార్యాలు చేసింది. ధర్మకార్యాలు చేసినప్పటికి కూడా మళ్ళీ ఆమె సత్యంలో జీవించలేదు. సత్యంలో జీవించకుండా ఒక వ్యక్తి తన ఆస్తి అంతా అమ్మేసి దాన ధర్మాలు చేసినా కూడా దేవుడు చూసేది ఆ మనిషి సత్యంలో జీవించాడా లేదా అనేది చూస్తాడు. ఉదాహరణకి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు, లక్ష్మీ మిట్టల్ లాంటి వాళ్ళు, అలాగే సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, సో అలాగే రత్న టాటా 5,000 కోట్లు ఇండియాకి సహాయం చేశాడు. అయినప్పటికీ కూడా అంత మాత్రాన వారు పరలోకానికి వెళ్తారు, వారి నీతి కార్యాలని కాదు. ఎవరైనా దాన ధర్మం అన్నది మానవత్వం, అంటే వారి మనసు చాలా చలించిపోతుంది. ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నవానికి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనుకోవటము ఒక గొప్ప మనసు. అయితే వాళ్ళు అలాంటి మనసు కలిగినటువంటి వాళ్ళు దేవునికి సులభముగా లోబడవచ్చు. అంటే వారి మనసు కఠినులు కాకుండా, లేకుంటే రాతి గుండెల్లాంటి రాతి మనసు కాకుండా మంచి మనసు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రతి మానవుడు రక్షింపబడటానికి తన కుమారుని పంపి ఉన్నాడు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచనివాడు నశించిపోను, విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందను. అయితే చాలామంది చెప్పేటువంటి మాటలు, ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడే మాటలు నాకు షేర్ చేసినటువంటి వీడియో ద్వారా, దాన ధర్మము చేసినంత మాత్రాన ఏ వ్యక్తికి కూడా పరలోకం ఉండదు. దాన ధర్మాలకి రక్షణకి సంబంధం లేదు. అయితే దాన ధర్మం అనబడినది ఒక పార్ట్. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుటను పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలోనూ పరామర్శించుటయు ఇహలోక మాన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుట. ఈ లేఖనము క్రైస్తవులు అనబడిన వారికి చెప్పేటువంటి మాట. ఏమని చెబుతుందంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలోనూ పరామర్శించుటయు. దిక్కులేని వారిని, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుట. ఇది ఎవరిని గురించి చెప్పబడినటువంటి లేఖనం అంటే, అన్యజనులను గురించి కాదు, లేదంటే రక్షణ లేనటువంటి వాళ్ళను గురించి కాదు. రక్షింపబడినటువంటి వారు క్రైస్తవుల గురించి చెప్పబడిన లేఖనం ఇది. బైబిలు క్రైస్తవులకు వ్రాయబడినది. ఈ మాటకి భావము ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటే. ఒకవేళ నువ్వు ఈ దాన ధర్మములు చేసినప్పటికి కూడా ఇహలోక మాలిన్యం అంటే పాపములో నీవు జీవించకుండా పరిశుద్ధంగా జీవించాలి. ఇంకా చెప్పాలంటే కొరింథీయులకు రాసిన పత్రికలో, నా ఆస్తి అంత అమ్మి బీదలకు ఇచ్చినను, కాలుసుకొనుటకు నా దేహమంతా ఇచ్చినను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థునని చెప్పాడు. అంటే కాల్చుకోవడానికి దేహం ఇచ్చి ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చినా కూడా ప్రేమ లేకుంటే వ్యర్థుడు. అయితే దాన ధర్మములు చేసినంత మాత్రాన ఏమి కాదు. దాన ధర్మాలు చేసినా కూడా ఇహలోక మాలిన్యము అంటుకోకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే
కుడి చేతితో దానము చేసి ఎడమ చేతికి తెలియకూడదు. ఇది భక్తి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట. నువ్వు కుడి చేతితో దానం చేయి, కానీ ఎడమ చేతికి తెలియవద్దు. చాలామంది చేసేటువంటి సహాయం కొద్దిగా వాళ్ళు చెప్పుకునేది చాలా గొప్పగా ఉంటుంది. ఇదే కరోనా సెకండ్ వేలో గాంధీ హాస్పిటల్ దగ్గర కానీ రోడ్డు మీద చాలామంది ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ సెకండ్ వేలో లాస్ట్ మార్చి ఏప్రిల్ మేలో బయటికి రావటానికి కూడా భయపడ్డారు. అయితే నేను నా స్నేహితుడు అనబడినటువంటి వ్యక్తితో కలిసి మేము వాళ్ళకు కొంత సహాయం చేయటం జరిగింది. స్ట్రీట్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఫుడ్ వసతులు, మాస్కులు ఇవన్నీ ఇచ్చాం, ప్రాణాలతో సహా తెగించి. ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే చెప్పుకోకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే ఒకడు కుడి చేతితో సాయం చేసి ఎడం చేతికి తెలియకూడదు. అయితే చాలామంది నిజంగా అది చేసేటువంటిది వ్యాపారం కోసము కాకుండా, మెప్పు కోసము కాకుండా, దేవుని ఎదుట నిజాయితీగా సేవ చేయవలను, యథార్థంగా చేయవలను. అయినప్పటికీ కూడా ఈహలోక మాలిన్యము తన కట్టకుండా కాపాడుకోవాలి. నిర్గమకాండం 22వ అధ్యాయం 21వ వచనంలో, పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటురు కదా, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మొరపెట్టినలా నేను నిశ్చయముగా వారి మొర విందును. ఇది చెబుతున్నాడు దేవుడు. దిక్కులేని వారిని, విధవరాలను వారిని పరామర్శించండి, వారిని ఏ విధము చేతనైనా మీరు బాధ పెట్టవద్దు. ఒకవేళ వారిని బాధ పెట్టినలా నేను వారి మొర వినేదను అని దేవుడు చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 1వ వచనంలో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. మళ్ళీ కొర్నేలి అనబడినటువంటి వ్యక్తి బహుదాన ధర్మములు చేయుచు తన కుటుంబము వారితో కూడా కలిసి భక్తి కలిగి జీవించుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. అయినప్పటికీ కూడా అతనికి రక్షణ లేదు. ఎప్పుడు? మొదట భక్తిపరుడు అయినప్పటికీ, శతాధిపతి అయినప్పటికీ, దాన ధర్మములు చేయుచున్నప్పటికీ రక్షణ లేదు. అయితే రక్షణ ఎప్పుడు వచ్చిందంటే ఈయన చేసినటువంటి ప్రార్థన వలన దేవుడు ఈయన ప్రార్థనను ఆలకించి పేతురుని పిలువనంపి వారు బాప్తిస్మము పొంది ఆయన తన కుటుంబాన్ని రక్షించుకొనెను. ఇదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 47వ వచనంలో, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పి. చూసారా? బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకము చేయగలడా? ఇదే మాట అపోస్తుల కార్యంలో నపుంసకుడు కూడా పిలుపుతో ఈ మాట అంటున్నాడు. అదేమని అనగా, నేను బాప్తిసము తీసుకొనుటకు ఈ నీళ్లు నన్ను ఆటంకపరుచునా అన్నాడు. ఇదే మాట పేతురు కూడా, ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకునేది. ఇతను దాన ధర్మములు చేసినంత మాత్రాన రక్షణ లేదు. అయితే ఎప్పుడైతే ఇతను బాప్తిసం పొంది మరి రక్షింపబడి ఉన్నాడు. చాలామంది అనుకుంటారు దాన ధర్మాలు చేస్తే మరి వాళ్ళకు రక్షణ ఉంటుంది, దాన ధర్మాలు చేస్తే పరలోకము వెళ్తారు, దాన ధర్మములు చేస్తే వారు నీతి కార్యములు దేవుడు చూస్తాడు. ఒకడు వ్యభిచారము చేస్తూ దాన ధర్మము చేస్తే దానివల్ల ప్రయోజనము లేదు. ఒకడు దొంగతనాలు చేస్తూ మరి తన దొంగతనము చేసి సంపాదించిన డబ్బు బీదలకు ఇచ్చినప్పటికి కూడా అతనికి ప్రయోజనము లేదు. దేవుడు అలా సంతోషించడు.
నువ్వు చేసేదే దొంగతనము, దానిని దేవుడు ఎప్పటికీ అంగీకరించడు. మళ్ళీ చీరాల అనబడిన స్టువర్టుపురంలో టైగర్ నాగేశ్వరరావు అనబడినటువంటి ఒక ఆయన చరిత్ర అందరికీ తెలుసు. ఆయన ఏం చేసేవాడంటే పెద్ద పెద్ద బ్యాంకులకు వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బు తీసుకొని వచ్చి చాలామంది పేదలకు పంచేవాడు. అయినప్పటికీ ఒక దినమున ఆయన్ను మళ్ళీ పోలీసు వాళ్ళే ఎన్కౌంటర్ చేయటం అనేది జరిగినది. అంత మాత్రాన ఆయన మంచివాడు కాదు. ఆయన చేసిన దొంగతనము బీదలకు ఎలా ఇచ్చాడో కొంతమంది పేదల ధనము కూడా బ్యాంకులలో కూర్చుకుంటారు, లేకుంటే బ్యాంకులలో దాచిపెట్టుకుంటారు. అయితే ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, హత్యలు చేస్తూ, మోసాలు చేస్తూ ఇతరులకు దాన ధర్మము చేసినప్పటికి కూడా దేవుడు ఆ దాన ధర్మములను అతనికి నీతికి వర్తించదు. ఒక వ్యక్తి దాన ధర్మాలు చేసినప్పుడు ఎప్పుడు దేవుడు అంగీకరిస్తాడంటే మొట్టమొదట నీవు రక్షింపబడిన వాడవై ఉండాలి. నీకు రక్షణ లేకుండా ఎన్ని దాన ధర్మములు చేసినా కూడా దాని ద్వారా నీకు నీతి కలగదు. నీతి యేసు క్రీస్తు మూలముగా కలుగుచున్నది. అది ఎలాగనగా ఒకడు దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినటువంటి వ్యక్తి ఆయన రాజ్యం అనబడిన సంఘంలోనికి చేర్చబడితే ఆయనతో కూడా మనము బాప్తీసం ద్వారా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత మనకు ఆయన సారూప్యము కలిగి ఉంటాము. క్రీస్తు మనలో నివాసము చేస్తాడు, ఆయన మన యందు నివాసము చేస్తాడు, మనము ఆయన మనతో కూడా ఉంటాడు. అప్పుడు మనము దేవుని దృష్టిలో నీతిమంతులము. అప్పుడు మనము బీదలకును, దిక్కులేని వారికి, విధవరాండ్రులకును సహాయం చేసినట్లయితే దేవుడు ఆ యొక్క సహాయము చూస్తాడు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభు చెప్పినటువంటి మాట ఏమనగా, అయ్యా మరి మేము నీకు ఎప్పుడు ఇచ్చినామంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు భోజనము పెడితిరి, దప్పిగా ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తిరి, మరి అలాగే చలితో ఉన్నప్పుడు దుప్పటిస్తిరి అన్నప్పుడు మీరు నాకు ఎప్పుడు ఇచ్చినామని వాళ్ళు అడిగినప్పుడు నా దాసులకు ఇస్తే నాకు ఇచ్చినట్లే. బీదలకు అప్పు ఇచ్చేవాడు యెహోవాకు ఇచ్చినట్టే అని బైబిల్లో వ్రాయబడింది. బీదలకు ఇచ్చేటువంటి వ్యక్తి ఒక ధనవంతుడు అయినప్పటికి కూడా, కోటీశ్వరుడు అయినప్పటికి కూడా అతనికి రక్షణ లేకుండా ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికి కూడా అతను పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చి వచ్చినా కూడా లేదు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆస్తిని అమ్మమన్నాడు, బీదలకు ఇవ్వమన్నాడు. కానీ బీదలకు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటి ఉన్నది. అదేమనగా నన్ను వెంబడించుము. క్రీస్తును వెంబడించకుండా నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు ఇచ్చినప్పటికి కూడా నీకు ఏమాత్రమును ప్రయోజనము లేదు. అందుకు జక్కయ్య కూడా మరి ఎవరి దగ్గర అయితే అక్రమముగా తీసుకున్నాడో వారికి ప్రభువుని ఎరిగిన తర్వాత వెళ్ళి వారికి రెండంతలుగా చెల్లించెను. జక్కయ్యతో ప్రభు చెప్పినటువంటి మాట, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య రక్షింపబడిన తరువాత అతను ఎవరి దగ్గరైతే అక్రమముగా తీసుకున్నాడో వారందరికీ రెండంతలు చెల్లించెను. ఒకవేళ జక్కయ్యగిన ప్రభువును అంగీకరించకుండా, ప్రభు దగ్గరికి రాకుండా అక్కడ నుండి అక్కడికే వెళ్ళి తన ఆస్తి అంతా అమ్మి, తన ఆస్తి అంతా మళ్ళీ ఎవరి దగ్గరైతే మోసం చేశాడో వారికి రెండంతలు ఇచ్చినంత మాత్రాన జక్కయ్య రక్షింపబడడు. జక్కయ్య ప్రభువును ఎరిగి రక్షింపబడిన తర్వాత ఆయన వెళ్ళి తన ఆస్తిని మళ్ళీ ఎవరి దగ్గరైతే మోసం చేశాడో వాళ్ళకు రెండంతలు చెల్లించను. అయితే బైబిల్ ప్రకారము ఒకడు రక్షింపబడకుండా, క్రీస్తును వెంబడించకుండా, దేవుని యొక్క సారూప్యంలోనికి మార్చబడకుండా, అనగా క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడకుండా నువ్వు ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికి కూడా దానివల్ల ప్రయోజనము ఏమాత్రం ఉండదు. దానివలన నీకు నీతి కలగదు. కానీ నీతి యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కలుగును. క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని
బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనములు.